సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని హోతీ 7వ వార్డులో నెలకొన్న సమస్యలపై సిపిఎం నాయకులు మహిపాల్ పర్యటించారు. వార్డులో తాగునీరు, డ్రైనేజ్, రోడ్ల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. వర్షాకాలంలో డ్రైనేజ్ సమస్యతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. స్థానికులు స్వచ్ఛందంగా 3 బోర్లు వేయించినా వాటికి మోటార్లు ఏర్పాటు చేయలేదని మహిపాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యల్ని వెంటనే పరిష్కరించకపోతే సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. మొత్తం ఇంట్లో ఆ రోడ్డే బాగాలేదు, అందుకే పంపి అంటుంటారు. బస్ ఆపమని చెప్పి డబుల్ బెడ్రూమ్ బస్ ఆప రోడ్ బాగాలేదు చెప్తున్నాడు. పబ్లిక్ బయటికి వెళ్ళి మున్సిపాలిటీ వాటర్ పోతుంది, బోర్లకు పట్టించుకుంటారు. వాళ్ళు ఎంత చమత్కారం అనుకున్నాం. మా ఊరు రాజకీయాలు అట్లా ఉంటున్నాం. జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో వార్డు నంబర్ 7కు సంబంధించిన హోతీకేలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటి సమస్యతో పాటు పూర్తి స్థాయిలో డ్రైనేజీ రోడ్లు పూర్తిగా దెబ్బతినిపోయినాయి. కనీసం డ్రైనేజీ వాటర్ పోవడం కోసం కూడా కాలువలు లేని పరిస్థితి. పెద్ద ఎత్తున దుర్గంధం కాలనీలో వెదజల్లుతూ ఉంది. ఇది ప్రత్యేకించి వర్షాకాలంలో ఒక చిన్నపాటి వర్షం పడ్డా సరే మొత్తం నీళ్ళు ఇళ్లలోకి వచ్చే పరిస్థితి ఉంది. మొత్తం నీళ్ళు ఈరోజు మురికి నీళ్ళు మొత్తం ఇళ్లలోకి వస్తూ ఉన్నాయి. మురికి నీళ్ళ నుంచి ఈరోజు నడవాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉన్నా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఎందుకు పర్యటించట్లేదు, ఎందుకు రావట్లేదు, ఎందుకు పరిశీలించట్లేదు అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీకి అడగదలుచుకున్నాం. ఈరోజు ఈ వార్డు నంబర్ 7లో హోతీకేలో ఉన్నటువంటి పరిసరాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పరిశీలించి పర్యటించడం అనేది జరిగింది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఈ గ్రామాన్ని, ఈ మున్సిపల్ 7వ వార్డును తక్షణమే పర్యవేక్షణ చేయాలి, పర్యటించాలి అని చెప్పేసి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు నీళ్లు పెద్ద ఎత్తున కొరత ఏర్పడింది. ఇప్పటికే ఈ గ్రామంలో గ్రామస్తులు డబ్బులు వేసుకుని ఈరోజు 3 బోర్లు స్వచ్ఛందంగా వేసుకున్నా సరే వాటికి కనీసం మోటారు బిగించి పైపులు వేసే దుస్థితి కూడా ఈ మున్సిపాలిటీకి లేకపోవడం దురదృష్టకరం. తక్షణమే ఈ సమస్యని పరిష్కారం చేయాలి, మురికి కాలువలు నిర్మించాలి, నీటి సమస్య పరిష్కరించాలి. 3 బోర్లకు కొత్తగా చేసినటువంటి బోర్లకు తక్షణమే మోటార్లు బిగించాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు రోడ్లు పూర్తిగా నడవడానికి వీలైనటువంటి స్థాయిలో రోడ్లు అయిపోయినాయి. ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలి. లేని పక్షంలో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం. అవసరమైతే మొత్తం ప్రజానికాన్ని సమీకరించి ముట్టడి కార్యక్రమం చేస్తాం. అట్లాంటి పరిస్థితి వచ్చే వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు చూడకుండా సమస్యలు పరిష్కారం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.